ప్రైజ్ గాడ్. ఈరోజు జకర్యా గ్రంథం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. జకర్యా గ్రంథం పాత నిబంధనలోని చిన్న ప్రవక్తల గ్రంథాలలో ఒకటి. ఇది బబులోను చెర నుండి తిరిగి వచ్చిన యూదులను యెరూషలేము ఆలయ పునర్నిర్మాణానికి ప్రోత్సహించడానికి, దేవుని వాగ్దానాలను గుర్తు చేయడానికి వ్రాయబడిన పుస్తకం ఇది. యెహోవా జ్ఞాపకం చేసుకుంటాడు అని అర్థం. జకర్యా అన్న పేరుకి యెహోవా జ్ఞాపకం చేసుకుంటాడని అర్థం ఈ గ్రంథానికి. ఈ గ్రంథాన్ని ఇద్దో మనువుడైన జకర్యా ప్రవక్త రచించాడు. జకర్యాయే రచించాడు మాట. ఈయన ఇద్దో మనువుడు, ఈయన ప్రవక్త. హగ్గయి కాలంలో క్రీస్తు పూర్వము 520-518 ప్రాంతంలో రచించాడు ఈయన. చెర నుండి తిరిగి వచ్చిన ప్రజలు ఆలయ నిర్మాణం మధ్యలో ఆపివేసినప్పుడు దేవుని పనిని పూర్తి చేయడానికి వారిని ప్రోత్సహించాడు. అదే ముఖ్య ఉద్దేశం. 1-6 అధ్యాయాలు చూసుకుంటే దేవుడు ఇశ్రాయేలును ఎలా రక్షిస్తాడో, ఆలయాన్ని ఎలా పునర్నిర్మిస్తాడో చూపే ప్రతీకాత్మక దర్శనాలు, గుర్రాలు, కొమ్ములు, కొలనూలు, దీపస్తంభం మొదలైనవి. పాత నిబంధనలో అత్యధిక మెస్సయ్యా ప్రవచనాలు ఉన్న గ్రంథాల్లో ఇది ఒకటి. యేసుక్రీస్తు మొదటి రాకడ, గాడిదపై ప్రవేశం 9 అధ్యాయం 9వ వచనం. రెండవ రాకడ ఆయన పట్ల ప్రజలు చూపే ప్రతిస్పందన గురించి వివరిస్తుంది. నిజమైన ఆరాధన 7-8 అధ్యాయాలు బాహ్య అందాల కంటే హృదయపూర్వకమైన సౌందర్యం ముఖ్యం. మరియు పశ్చాత్తాపం, న్యాయం, ప్రేమ దేవునికి ముఖ్యమని హెచ్చరిస్తుంది. 9-14 అధ్యాయాలు యెరూషలేము పునరుద్ధరణ, దేవుడు తన ప్రజల మధ్య నివసించడం, అన్ని జనులు కూడా ప్రభువును ఆరాధించే కాలం గురించి చెప్తుంది. 9:9లో రెండవ రాకడ గురించి, 9-14 అధ్యాయంలో 9వ అధ్యాయం 9-14 అధ్యాయాలు యెరూషలేము పునరుద్ధరణ, దేవుడు తన ప్రజల మధ్య నివసించడం, అన్ని జనులు కూడా ప్రభువును ఆరాధించే కాలం గురించి చెప్తుంది. ఈయన జకర్యా ప్రవక్త రచించాడని చెప్తోంది. ఈయన ఇద్దో మనువుడని మనం తెలుసుకున్నాం. 1-6 అధ్యాయులు దేవుడు ఎలా ఇశ్రాయేల్ ప్రజలు రక్షించాడో, ఆలయాన్ని ఎలాగా తిరిగి నిర్మించాడో చూపే